నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను దూషించినటువంటి కేసులో పేర్ని నానికి హైకోర్టులో భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. మరి ఆయన వేసినటువంటి క్వాష్ పిటిషన్ను కొట్టేస్తూ విచారణ కొనసాగించాలని చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో పేర్ని నాని అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అర్స్మెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. పేర్ని నాని చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన ఏ విధంగా వ్యక్తిగత దూషణకి చేశారో మన అందరికీ తెలిసిందే సార్. మరి మచిలీపట్నంలో ఆయన పైన కేసు నమోదవడం, వెంటనే క్వాష్ పిటిషన్ వేసుకోవడం, మరి నిన్న హైకోర్టు ఈ కేసు పైన విచారిస్తూ క్వాష్ పిటిషన్ కొట్టేస్తూ వెంటనే విచారణ కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చింది. మరి పేర్ని నాని ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు పేర్ని నాని అరెస్టు ఎప్పుడో అవ్వాల్సిందండి. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మిస్సెస్ మీద కేసు అయింది కాబట్టి గోడౌన్స్ సంబంధించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళని మహిళల జోలికి ఇంతులే అన్నట్టు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో అన్నా కానీ నేరం ఎవరు చేసినా ఒకటే. అప్పుడు మహిళలు కాబట్టి ప్రత్యేకమైన రిజర్వేషన్ ఏమైనా ఉందా అని చాలామంది కామెంట్ చేశారు. వాళ్ళు దాన్ని నిలుపుకోలేదు. సరే, ఈయన ఇంత పద్ధతిగా ప్రజాస్వామ్యతంగా మర్యాదగా మహిళల పట్ల గౌరవంతో వేధించినట్టు ఉండకూడదని ఆయన ఆలోచించారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని అతను నిలుపుకోకుండా అప్పుడు స్వయంగా తన నోటితో తనే చెప్పాడు పేర్ని నాని. ఇప్పుడు ఆయన తన నోటి పని చెప్పాడు అంటే రెచ్చిపోయి మాట్లాడాడు. అంటే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగైతే చెలరేగిపోయి బూతులు లంకించుకున్నారో ఏమాత్రం తగ్గకుండా తగ్గేదేలే అన్నట్టు అమ్మటి రాంబాబు నిన్న చూపించాడు. కానీ ఇతను అప్పుడే తగ్గేదేలే అన్నట్టు మాట్లాడి చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశాడు. సహజంగానే ఒళ్ళు మండుద్ది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తెలుగుదేశం కానీ, జనసేన వాళ్ళు కానీ, ఈ కూటమికి సంబంధించిన పార్టీలు వీళ్ళ సంగతి చూడాలరా అనుకునేవారు. అప్పుడే తిరగబడేవారు. అంత నిర్బంధం ఉన్నా, పోలీసులతో అణిచేస్తున్నా కానీ తిరగబడేవారు. ఇప్పుడు ఎందుకు ఊరుకుంటారో? ఇప్పుడు తిరగబడతానికేమో చంద్రబాబు నాయుడు వాళ్ళందరికీ లక్ష్మణ రేఖ, ఇప్పుడు బొద్దింకలకి గీస్తాడు లక్ష్మణ రేఖ, అలా గీచారు. అక్కడ దాకెళ్ళి ఆగిపోతున్నారు, అందరూ రగిలిపోతూ ఉన్నారు. సరే, చట్ట ప్రకారం వెళ్ళమన్నాడు కూడా కేసు పెట్టారు. కేసు పెడితే ఆయన అంబటి రాంబాబు వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి బాగా మర్యాద చేశారు కదా, అలాంటివి ఏమైనా చేస్తారనుకున్నాడో మరి ఏమనుకున్నాడో క్వాష్కి వెళ్ళాడు. క్వాష్కి వెళ్తే ఆటోమేటిక్గా క్వాష్ చేయొద్దని చెప్పేసి గవర్నమెంట్ ప్లేటర్ వాదిస్తారు కదా. ఇతని శాస్త్రాలు, ఇతను మాట్లాడినవి, ఇతని కేసులు, ఆ కేసుల తాలూకు తీవ్రత అన్నీ జడ్జి గారికి చెప్తే జడ్జి గారు ఏం పని చూసుకోవా బాబా అని పిటిషన్ కొట్టేసి అతను విచారణకు ఆదేశించాడు. ఇప్పుడు ఇక్కడ చాలామందికి ధర్మ సందేహం ఏంటంటే, విచారణ చేసి వదిలేస్తారా, అరెస్ట్ చేయకుండా కేసు కట్టి విచారణ చేసి వదులుతారా, విచారణ చేసి అరెస్ట్ చేస్తారా, లేదా అరెస్ట్ చేసి విచారణ చేస్తారా? ఇలాగా ఒక ధర్మ సందేహం ఉంది అందరికీ. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుద్ది. నేను ఏమనుకుంటున్నానంటే, ముందు నోటీస్ ఇస్తారు, రమ్మని విచారణ చేస్తారు, తర్వాత అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే కోర్టును కూడా గౌరవించినట్టు ఉంటుంది. సార్, మీరు చెప్పినట్టు విచారణ చేసామండి, ఇతను నేను మాట్లాడలేదు అనటానికి ఏమీ లేదు, ఎందుకంటే సజీవ సాక్ష్యాలు ఉన్నాయి, కంప్లీట్గా ఆడియో వీడియోలతో సహా ఇతను రెచ్చిపోయిన ప్రెస్ మీట్లోనే తిట్టుబాటు దుబ్బాడు అని చెప్తారు. అయితే మీరు తప్పతో రాంబాబు గారు ఒక్కడో ఫీల్ అవుతున్నాడు, మీరు వెళ్ళి చేత ఉండండి అని పంపిస్తారు. ఇది గ్యారంటీగా జరుగుద్ది. ఎందుకంటే రాంబాబు గారు కూడా ఒక్కడే ఫీల్ అవుతున్నాడు, ఏం ఊసిపోతలేదంట. ఈయన కూడా పంపిస్తే ఇద్దరు కలిపి కూర్చుని కవర్లు చెప్పుకుంటారు. అది జరిగేది. అయితే అంటే ఇప్పుడు రాంబాబు గారు అరెస్ట్ అయ్యారు సార్, ఇప్పుడు పేర్ని నాని కూడా అరెస్ట్ అవుతున్నారు. ఎవరైతే వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారో వాళ్ళందరికీ కూడా యాక్షన్ తీసుకోబోతున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైనా ఇప్పుడు ఈ వ్యక్తిగత దూషణలు కానివ్వండి, ఈ బూతులు కానివ్వండి ఆగుతాయంటారా వైసీపీ పార్టీ? అంటే ఈ ఆగాలంటే ఇది నిరంతరం కొనసాగాలండి. ఇప్పుడు ఎవరన్నా బూతులు మాట్లాడినా, ఒకవేళ ఇలాగా అవతల వాళ్ళు బాగా హర్ట్ అయిపోయేలాగా పెద్ద నాయకులను కానీ, మహిళలను కానీ దూషించిన దాడుల కంటే కూడా దాడులు చేసి 1000 వాహనాలు బద్దలు కొట్టి, లేకపోతే ఏదైనా అగ్గిపెట్టి ఇలాంటివి ఉంటాయి అనుకోండి, అది వీళ్ళు చేశారో వాళ్ళు చేశారో కూడా డౌట్. ఎవరన్నా దీంట్లో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేరిపోతారు. ఎక్స్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా అనుమానమే. ఎందుకంటే వాళ్ళ బాబాయ్ని మాంసం కొట్టినట్టు కొట్టేశారు, శుభ్రంగా కొట్టేసి గుండెపోటు అని చెప్పారు. అది గుండెపోటు కాదురా బాబు, గొడ్డలపోటు అని తేలిన తర్వాత అయితే చంద్రబాబు చంపేసాడు అనేసారు. అంతే. ఇప్పటికీ వాళ్ళు అన్నీ కూడా వాళ్ళు ఏమంటారో అడేస్తారు అంతే. హెరిటేజ్ పాలు, కల్తీ పాలు, లేకపోతే తిరుపతి అని మొదలెడేస్తున్నారు.
అలా తీసుకెళ్ళి బురద పోసేస్తారు, వీళ్ళు కడుక్కుంటూ ఉండాలి. ఇది వాళ్ళ వ్యవహారం. పచ్చబద్దాలు బొంకుతారు అన్నమాట, అడ్డంగా బొంకుతారు అన్ని రుజువులతో సహా. వీడు దొంగోడ్రా బాబు, వీడు దొంగతనం చేసింది, వాడు వస్తువు వాడి దగ్గర దొరికినా సరే దొంగ సొత్తు, ఇది మాది కాదు, మాకు సంబంధం ఆడు ఎవడో పెట్టేసి పోయాడని ఇలాంటి మాటలు మాట్లాడతారు. కాబట్టి ఇక్కడ వాళ్ళ మీద చట్ట ప్రకారం వెళ్ళి, ఎందుకంటే ఈ తగులుకున్నాయనుకోండి ఈ కేసులు అంత వేగంగా వదలవు, అవి వదిలించుకోవడం కూడా చాలా కష్టమే. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చి, ఇంకా 2 సంవత్సరాలు అంటే పూర్తిగా కాకుండా కొన్ని 4 నెలలు తక్కువగా 2 సంవత్సరాలు అయిపోయింది. అయితే ఆ వాళ్ళ జగన్ పెట్టిన అక్రమ కేసులు మళ్ళీ పెట్టుడు కేసులు అయినాయి, అవి కూడా వీళ్ళు తొలగించుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒకేసారి తీసేయటం ఉండదు, మెల్లమెల్లగా ఒకటి తొలగించుకుంటూ అవుతున్నారు. అంటే అంత కష్టం అన్నమాట తగులుకుంటే బేరం. కాబట్టి వీళ్ళకి అది సరైన శిక్ష అవుద్ది. ఇప్పుడు రాంబాబు గారి మీద చాలా కేసులు పెట్టారు అన్ని వైపుల నుంచి. పోలీసు అధికారుల మీద దురుసుగా ప్రవర్తించడం, వాళ్ళని దూషించడం, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మళ్ళీ లోకేష్ గారిని తిట్టడం, ఇలాంటి వాటి మీద కేసులు పెట్టారు. వాటిల్లో బెయిల్ వచ్చింది మెల్లమెల్లగానే, ఇంకా చాలా వాటిల్లోనే. అది బెయిల్ వచ్చి లోపల అతను సంక్రాంతి సంబరాల్లో చేసిన లాటరీ టికెట్ అది పెద్ద నేరం. లాటరీ వ్యాపారాన్ని నిషేధించారు. లాటరీలని దీన్ని ఎవరో కూడా ఎంకరేజ్ చేయొద్దని పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణలో చాలా సీరియస్గా తీసుకుంటారు ఇంకా. కాబట్టి అందులో బుక్ అయ్యేటప్పుడు ఇప్పుడు అతను రిమాండ్ వేశారు. అది రిమాండ్ దగ్గరికి వచ్చి అతను బెయిల్ మళ్ళీ పెట్టుకుని వస్తుంది అనుకునేటప్పటికి మళ్ళీ అక్కడి నుంచి ఒక కాశీబుగ్ నుంచి అక్కడి నుంచి ఇంకో కేసు పెడతారు గ్యారంటీకి, శ్రీకాకుళం జిల్లా. ఈసారి అతను వైజాగ్ సెంట్రల్ జైలు కూడా చూసే అవకాశం ఉంటుంది. ఏమండి, అది అయిపోతుందిరా బాబు అనుకునేటప్పటికి చిత్తూరులోనే ఎక్కడో పెట్టారనుకోండి, అక్కడ జైల్లో చూడాల్సి వస్తుంది. ఇది అతనికి కొన్నాళ్ళ పాటు రాష్ట్ర పర్యటన తప్పదు. అదే కోవలోకి పేరు నానిని కూడా పెట్టి గ్యారంటీగా రాష్ట్రం అంతా తిప్పితే పీటీ వారెంట్లతో అన్ని పోలీస్ స్టేషన్లు సందర్శిస్తాడు. ఎందుకంటే అతను ఒకసారి అతను మంత్రిగా ఉండగా మంత్రివర్గంలోంచి ఇంకెన్నాళ్ళు 2-3 నెలల్లో వెళ్ళిపోతాడు అనగా పోలీసుల మీద అతను మాట్లాడిన మాటలు ఒక వీడియో వచ్చింది బయటికి. చెలరేగిపోయి రెచ్చిపోయి, ఏంటంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తనంతటి వాడు లేడు, సాగినంతకాలం సాగించుకుని ఏం మాట్లాడుతున్నారో ఒళ్ళు పై తెలియకుండా మాట్లాడారు, కళ్ళు మూసిపోయి వ్యవహరించారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా అట్లో ఎర్రగా కాల్చి అంటించాలి వాళ్ళకి. మామూలుగా అయితే ఇప్పుడు చిన్నపిల్లలు ఇంట్లో తల్లిదండ్రులే, తల్లి కూడా ఏం చేస్తుందంటే మారం చేసి పిల్లలు ఉంటారు, చెప్పిన మాట వినకపోతే వాళ్ళ మీద వాళ్ళని దారిలో క్రమశిక్షణలో పెట్టడానికి ఇది కొంచెం హింసలాగే ఉంటుంది. కానీ నేను చూసాను చాలామందిని, కొంతమంది అట్లోస్ కాల్చి ఎర్రగానే పొయ్యిలో పెట్టి అది అంటించేసి వారి పిల్లలకి ఈ చేతి మీద. వాళ్ళు బేరమనిపోయి కిళ్ళలో మనిపోతుంటే అయ్యో అనిపించింది నాకు. కానీ ఆ దెబ్బతో ఇంకా జీవితాంతం వాళ్ళు తప్పుచాడు. అంటే ఆ రకమైన కోపం తెచ్చి అంత చేస్తారు. అంటే సున్నితం పిల్లల్ని అలా చేయకూడదు. కానీ ఆ తల్లిదండ్రులు, ఆ తల్లికి అంత కోపం, తల్లి ఎందుకు చేస్తుంది అలా, కానీ అంత కోపం వచ్చేసింది. వాళ్ళని దారిలో పెడతాను కొంత కఠినమైన బాధ అయినా సరే అలాంటి చర్యలు తీసుకునేవారు. ముంతపోగనివారు. ముంతపోగంటే తెలుసా, ఒక చిన్న గిన్నెలో నిప్పులేసి అందులో 4 ఎండుమిరగాయలు పడేసి ఒక గదిలో పెట్టి ఆ గదిలో పెట్టి తలిపేసేవారు. ముంతపోగేడతాననివారు. ఆ భయం వేసి ఇది ఎర్రబాబు ముంతపోగేటి చచ్చిపోతారేమో అనిపించింది నాకు. నేను 2-3 ఏళ్లలో చూసాను అలాగ నా చిన్నప్పుడు. ఆ ఉక్కిరి బిక్కిరైపోయి దగ్గు వచ్చేస్తుంది కదా, డేంజర్ అది. అయినా సరే అది చాలా కఠినమైన హింసతో కూడిన శిక్షలు వేసేవారు పిల్లలు కూడా. స్కూల్లో టీచర్లు కూడా ఆ రోళ్ళకర్ర ఇచ్చుకుని ఇలా చేయాలి పెట్టి ఇలా రోడేసేవారు. మమ్మల్ని అయితే చూడకుండా, ఇది మా చెన్నైరాజు గారు ఉండి కూడా మా మాస్టర్, ఒక డ్రిల్ మాస్టర్, మేము 6వ తరగతిలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ చెప్తాం కూర్చోడు. డ్రిల్ మాస్టర్ ఇంగ్లీష్ చెప్తున్నట్టు బాబు, మేము అతను దెబ్బ తట్టుకోలేక మానేసుకోండి స్కూలు. మానేస్తున్నందుకు కొట్టేసుకోండి. మళ్ళీ 2 రోజులు మానేసి వచ్చామనుకో, మా స్కూల్లో క్లాస్ లీడర్ ఉంటాడు కదా ఒకడు, వాడు వీళ్ళండి ఆయన మర్చిపోయినా కానీ ఆడు గుర్తు చేసిపోండి, వీళ్ళు నేను రాలేదండి అని మళ్ళీ రమ్మని కొట్టేసిపోండి. ఆ దెబ్బకి మళ్ళీ 4 రోజులు మానేసిపోండి, ఇలాగనమాట. అయితే వీళ్ళకి మాత్రం కొంచెం ఎద్దులే ఎదిగారు కాబట్టి వీళ్ళు పోలీసులు కూడా ఏమైనా కొట్టకూడదు, మర్యాద చేయాలి తప్ప ఎక్కువ కొట్టి జనాలు వీళ్ళు మళ్ళీ నన్ను కొట్టేయారని జడ్జి గారి దగ్గర చెప్పుకునేలా ఉండకుండా వాళ్ళకి మర్యాద చేసి జాగ్రత్తగానే పీటీ వారెంట్ల మీద తిప్పుతుంటే రాష్ట్రం అంతానే ఇంకొకటి ఎవడన్నా మాట్లాడడానికి ఆలోచిస్తారు. ఇప్పుడు బోరుగడ్డ అనిల్, వర్ర రవీందర్ రెడ్డి వాళ్ళకి చేసిన కాజాలే పెట్టారు కదా వాళ్ళకి. అవి తిన్న తర్వాత వాళ్ళు కొంచెం కంట్రోల్ అయ్యారు. వాళ్ళు కాజాలు అయి తిని టైం చూసిన తర్వాత కొంతమంది కంట్రోల్ అయ్యారు. మళ్ళీ ఈ మధ్యన ఎవడేం మాట్లాడినా ఏమంటలేదు కదా అని మళ్ళీ
చెలరైపోతున్నారు. నేనేమంటున్నానంటే రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకం పెట్టుకోవచ్చు. ఎలాగంటే రౌడీజ్ అని అనిచేసాడు ఆయన. ఫ్యాక్షన్లు కూడా కనుమరుగైపోయి చేశాడు. మత కళలో అయితే జీరో. ఆయన ఆ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాడు. ఇంకా తన పార్టీయా పై పార్టీయా అని చూడకుండా బుడ్డి పగలగొట్టిచ్చేసాడు అందరికన్నా. దాంతో సెటరేట్ అయిపోయింది. ఈయన ఇంకొక నిర్ణయం తీసుకుని ఎవడైతే నోటికొచ్చినట్టు పేలుతున్నారో వాళ్ళు, అలాగే మీడియా ఛానల్స్లో కూర్చుని పచ్చి అబద్ధాలు మాట్లాడతారు కదా, రారా నిరూపించరా అని చెప్పేసి వాళ్ళకు కూడా కొంచెం కఠినంగా వ్యవహరిస్తే రాష్ట్రంలో రాజకీయాలు రాబోయే రోజుల్లో భవిష్యత్తు మీలాంటి పిల్లలందరూ రాజకీయాల్లోకి వచ్చినట్టు ఇప్పుడు సంప్రదాయంగా మారిపోయింది. అబద్ధాలు ఏదైనా మాట్లాడేయచ్చు, వాళ్ళే పడతారు, వాళ్ళే నిరూపించుకుంటారని ఒక విష ప్రచారాలకు తెగబడుతున్నారు కదా, మంచినీటి బావిలో విషం కలుపుతున్నారు. దాన్ని నిరోధించాలంటే చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం. అది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఇంక ఇతర ముఖ్య మంత్రివర్గం, పోలిట్ బ్యూరో అందరూ కూర్చుని ఇక నుంచైనా సరే సత్సాంప్రదాయాన్ని తెరదిద్దాం. ఇప్పుడు ఎవరో ప్రొఫెసర్ ఉంటాడు, అక్కడ కూర్చొని నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తాడు. అసలు నెయ్యే లేదురా బాబు, అక్కడ నకిలీ నెయ్యి అన్నా కానీ జంతు కొవ్వు లేదు కదా అన్నాడు. నీకు ఎవడు చెప్పాడు రా అని తీసుకెళ్ళి కూర్చోపెట్టాలి. ఒక మాజీ ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ చేసిన ఉంటాడు, వాళ్ళు నోటికి వచ్చినట్టు అబద్ధం మాట్లాడితే వాళ్ళు నిజం మాట్లాడి విమర్శిస్తే వాళ్ళు ఆహ్వానించాలి. ఆ విమర్శలో నిజమైన ఆ విమర్శ నిజమైతే కనుక అతను చెప్పింది కరెక్ట్ అయితే సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. సద్విమర్శ అయితే ఇలా ఇష్టమైనట్టు బురద జల్లేస్తాం అనుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి నాళ్ళని విక్రించి వాళ్ళకి 4 పెళ్ళిళ్ళని గట్రా విక్రించిన వాళ్ళు మాత్రం ఆ వంకర తీర్చాల్సిందే. అది వీళ్ళ వల్లే సాధ్యమవుద్ది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేయడు, అతని బేస్ అదే కాబట్టి అతను దాన్ని వద్దనుకోడు, అలాగే ఉండాలనుకుంటాడు. వీళ్ళు ఎలా మాట్లాడలేరు కాబట్టి అది లేకుండా చేయాలి. అప్పుడు ఓ పద్ధతైన రాజకీయం నడుస్తుంది. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.